ఇప్పుడు తైవాన్ అనేటటువంటిది చైనాతో గొడవ పడుతుంది. దాంతో తైవాన్ని ప్రోత్సహించి తైవాన్కి నీకెందుకు నీ వెనకాల ఉన్నాం, చైనా నీ జోలికి వస్తే మేము చూస్తాం అని చెప్పిద్ది అమెరికా. నిజంగా అట్లా చేసుద్దా అంటే కరెక్ట్ యుద్ధం వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడు అట్లాగే కదా పాపం మొన్న ఏదైతే వెనుజులా చైనాని రష్యాని నమ్ముకున్నాక చివరికి కరెక్ట్ టైం వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసారు. అంతకుముందు అదే రష్యా చైనాలు ఆయుధాలు అమ్మినాయి, వెనుజులా దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకున్నాయి. ఇప్పుడు అట్లాగే డెన్మార్క్ అమెరికాతో గొడవ పడుతుంది. డెన్మార్క్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ నాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నటువంటి వేళ నాటోలో భాగస్వామైన మహబూబాగాన్ని ఎట్ట లాక్కుంటామని చెప్పి డెన్మార్క్ ఓ పక్కన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవసరమైతే సైనిక చర్యకి రెడీ అని చెప్తున్నటువంటి సందర్భంలో దానికి ఆయుధాలు కావాల్సి వస్తే ఇంతకాలం అమెరికా దగ్గర నుంచి కొనేది కాస్త ఇప్పుడు చైనా అమ్మకానికి ముందుకు వచ్చింది. J-20, J-10 విమానాలని ఇప్పుడు చైనా అమ్ముతుందంట. ఒకవేళ కనుక నాటో గ్రీన్లాండ్ను కాపాడడానికి సహకరించకపోతే డెన్మార్క్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి సంకేతం కోసం అని చెప్పేసి ఈ విమానాల కొనుగోలు డీల్ మీద చైనాతో చర్చలు జరుపుతోంది.